అందరికీ నమస్కారం. మహాభారతం ప్రేక్షకులకు నమస్కారం. మనం ముందు ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్ అయింది, మహాభారతం ఎపిసోడు. ఇది రెండవ ఎపిసోడ్ అన్నమాట. ఇది మొదటి ఎపిసోడ్లో మనం ఏం చేసామంటే, సత్యవతీదేవి ఇద్దరు కుమారులు, ఆమెకు ఇద్దరు కొడుకులు కూడా. అందులో పెద్ద కొడుకు ఆయన ఏం చేశాడంటే, ఒక అరణ్యంలోకి వెళ్ళి, అంటే ఒక యుద్ధం చేసి, ఒకరితో యుద్ధం చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అక్కడే చనిపోయాడు అనమాట. ఆ యుద్ధంలో చనిపోయిన మూలంగా ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత అది జరిగిపోయిన తర్వాత అప్పుడు ఎలా అంటే, అతను చాలా శౌర్యవంతుడు అనమాట. ఆయన చాలా శౌర్యవంతుడు, పెద్ద కొడుకు అనమాట ఆయన సత్యవతీదేవికి. అయితే ఆయన చనిపోవడంతో ఇక మరి హస్తినాపురానికి రాజు కావాలి. రాజు కావాలి అంటే రెండో కుమారుడు ఉన్నాడు. రెండో కుమారుడు పేరు విచిత్ర వీర్యుడు. అంటే ఆయన అంత సమర్థుడు కాదు. ఆయన ఎంతసేపు భోగ లాలసుడై రకరకాల జబ్బులతో ఆయన రోగగ్రస్తుడై నానా రకాలుగా ఉండే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని ఏలే పరిస్థితి ఆయన దగ్గర ఏం కనపట్టలేదని వాళ్ళు మదన పడుతూ ఉన్నారనమాట. అయితే ఏది ఏమైనా సరే, మరి రాజ్యానికి రాజు అంటూ కావాలి కదా. భీష్ముడైతే ప్రతిజ్ఞ చేశాడు, ఇక నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను అంటే తల్లికి, ఆవిడకి సత్యవతీదేవికి అప్పుడు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకంటే నీ కుమారులే ఈ రాజ్యాన్ని ఏళ్తారు, నేను ఊరికి సేనాధిపతిగానే ఉంటాను అని చెప్పి ఆయన అప్పుడు చేశారు. చేసిన దాని మీద ఆ ప్రతిజ్ఞ వల్ల ఆయన ఏం చేయలేకపోయాడు. సరే, రెండో కుమారుడికి మరి వివాహం చేయాలని చెప్పి సత్యవతీదేవి అలాగే భీష్ముడు ఇద్దరు అనుకున్నారు. ఈ అనుకున్న సమయంలోనే సరిగ్గా కాశీరాజు గారు తన ముగ్గురు కుమార్తెలకి స్వయంవరాన్ని ప్రకటించాడు. అంటే స్వయంవరంలో ఎవరైతే అక్కడ ఉండేటటువంటి రాజులందరినీ ఓడించి ఆ అమ్మాయిల్ని ఎలా అంటే అది చేజిక్కించుకోవడానికి అనమాట, ఆ అమ్మాయిలతో వరమాలు వేయించుకోవడానికి అని రకంగా అనుకున్నారు. అయితే అప్పుడు భీష్ముడు ఏం చేశాడంటే, వాళ్ళ ముగ్గురిని తీసుకొస్తే మన ఈ రెండో అబ్బాయికి వివాహం చేయొచ్చు, తప్పనిసరిగా మనకి వారసులు ఉంటారని చెప్పి అనుకుంటుండగా అక్కడ స్వయంవరం ప్రారంభమైంది. అయితే ఎంతోమంది మహారాజులు వచ్చారు అక్కడికి. అందరూ కూడా ఎవరి మట్టుకు వాళ్ళే అంటే ఎవరి మెడలో ఆ అమ్మాయిలు వరమాలు వేస్తారు అనేటటువంటి ఆ ఉత్సుకతతో చూస్తుండగా ఈ లోపల వాళ్ళకి ఒక వర్తమానం అందింది. భీష్ముడు అక్కడికి వస్తున్నాడు స్వయంవరానికి అని చెప్పి తెలిసింది. తెలిసేటప్పటికి భీష్ముడిని ఎదిరించే శక్తి ఎవరికీ లేదనమాట. హరివీర భయంకరుడు అనమాట. ఆయన శౌర్యంలో కానీ అన్నింటిని కూడా ఆయనకి ఎదురు నిలబడి ఎవరు ఉండలేరు. అలాంటి పరిస్థితుల్లో భీష్ముడు వస్తున్నాడు అనేటప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే భయపడ్డారు. భీష్ముడే వస్తే మనం ఇక్కడ ఆగలేము అని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భీష్ముడు వస్తున్నాడని చెప్పి భయపడుతూ అలా చూస్తున్నారు. అప్పుడు సరిగ్గా భీష్ముడు రానే వచ్చాడు. అక్కడికి వచ్చేటప్పటికి అందరూ కూడా భయభ్రాంతులు అయిపోతున్నారు. భీష్ముడు రావడంతో మన వల్ల కాదు అని అనుకున్న వాళ్ళందరూ ఊహించినట్టుగానే అందరినీ ఓడించి భీష్ముడు కాశీరాజు గారు అమ్మాయిల్ని, అంటే అంబ, అంబిక, అంబాలిక, ఆ ముగ్గురు కుమార్తెలను కూడా ఆయన గెలుచుకుని అంటే అందులో అంటే ఆయన వరమాల వేసుకునేది కాదు, తన తమ్ముడు, అంటే తమ్ముడే అవుతాడు కదా ఆయన, మన సత్యవతీదేవి రెండో కుమారుడు కోసం వాళ్ళ ముగ్గురిని తీసుకుని హస్తినకు వచ్చేసాడు. హస్తినకు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, ఈ ముగ్గురు అమ్మాయిల్లో ఒక పెద్ద అమ్మాయి అంబిక, అంబాలిక. అంబ ఏం చేసిందంటే, ఒక మహారాజుని మనసిచ్చింది. ఆయన కూడా ఆ స్వయంవరానికి వచ్చాడు. ఆయన మెడలో వరమాల వెయ్యాలని చెప్పినటువంటి ఒక
ఆ ఉత్సుకతతోటి ఆవిడ ఒక ప్రేమతో ఎదురెళ్ళే లోపలనే ఈ లోపల అక్కడ అందరినీ జయించి అందరినీ ఓడించి ఈ భీష్ముడు ఇక్కడ తీసుకొచ్చేసాడు. ఈ విషయం చెప్పింది ఆమె. నేను పలానా సాల్వదేశ మహారాజుని నేను ప్రేమించాను, మేమిద్దరం ఒకటిగా అనుకున్నాం, ఆయన మెడలో పడాల్సిన వరమాల నీ వల్లే నాకు తప్పిపోయింది, నువ్వు ఇక్కడికి తీసుకొచ్చేసావు, మమ్మల్ని విడదీసావు అని చెప్పి ఆమె కొంచెం నిష్ఠూరంగా మాట్లాడేటప్పటికి అప్పుడు ఏం చేశాడంటే భీష్ముడు, అమ్మ ఇది తెలియక జరిగింది, మీ ఇద్దరిని విడదీసేటటువంటి దుర్మార్గుడిని కాదు నేను. నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో సాల్వదేశ మహారాజు అంటున్నావు కదా, ఆయన దగ్గరికే నేను తీసుకువెళ్ళి అక్కడ నేను అప్పచెప్పొస్తానని చెప్పి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అంబ వెళ్ళిపోయింది. అంబిక అంబాలిక ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి కూడా సత్యవతీదేవి రెండో కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. వివాహం జరిగింది. ఇది ఎలా ఉండగా ఈమెను అక్కడికి పంపించి వచ్చాడు కదా, పంపించి వచ్చేటప్పటికి ఆ మహారాజు స్వీకరించలేదు ఈమెని. ఎందుకంటే ఆయన మమ్మల్ని అందరినీ ఓడించి మిమ్మల్ని గెలుచుకుని వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన వదిలిన దాన్ని నేను స్వీకరించలేను అనేటటువంటి పరిస్థితుల్లో అతను ఆ మహారాజు అంబను స్వీకరించలేదు. అయితే అప్పుడు ఆమె మళ్ళీ వెనక్కి వచ్చి ఏం చేసిందంటే, మమ్మల్ని అన్యాయంగా చేసావు, ఆయనేమో నన్ను స్వీకరించలేదు అని చెప్పి ఇద్దరి మధ్య చాలా పెద్ద వాగ్యుద్ధం జరిగింది. చాలా ఇద్దరి మధ్య కూడా చాలా అంటే మనం గొడవ అనకూడదు, అది ఆ భాషలోను. వాళ్ళిద్దరి మధ్య చాలా డిస్కషన్ జరిగిన తర్వాత చాలా చివరికి ఏమైపోయిందంటే, నా జీవితాన్ని పాడు చేసావు కాబట్టి ఎప్పటికైనా నా చేతుల్లోనే నేనే నీ ప్రాణం తీస్తాను అని ఆమె శపథం చేసి వెళ్ళిపోయింది. ఆమె తర్వాత ఒక సెకండీగా మారి భీష్ముడి యొక్క చావుకి కారణమైందనమాట. సరే, ఇది ఇలాగైపోయింది. ఇక్కడ వివాహం చేశారు. అంటే సత్యవతీదేవి రెండో కుమారుడు అనుకున్నాం కదా, ఆయన విచిత్ర వీరుడు అనమాట. అతను ఏం చేశాడంటే, అతనికి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆయనకి అప్పుడు అంటే ఆ రోజుల్లో కూడా క్షయ వ్యాధి ఆయనకు ఉన్నట్టు తేలింది. అంచేత ఆ రోగగ్రస్తుడు ఆయన కూడా మరణించేటప్పటికి సత్యవతీదేవి ఇద్దరు కొడుకులు కూడా మరణించారు. రాజ్యానికి రాజు లేడు, వారసుడు లేడు, ఎలాగా అని మదన పడుతుంటే అప్పుడు ఆమె ఏం చేసిందంటే భీష్ముడిని పిలిచింది. నాయనా, నా కుమారుల కోసమే నువ్వు అప్పుడు భీష్మించి కూర్చున్నావు, ప్రతిజ్ఞ చేశావు, నా కుమారులు ఇద్దరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎలాగా మనకి రాజ్యానికి రాజు లేడు, అంచేత నువ్వు తప్పకుండా వివాహం చేసుకుని పిల్లలు కానీ ఆ పిల్లలు పెద్దోళ్ళు అయ్యే వరకు కూడా ఈ రాజ్యాన్ని భారం నువ్వే వహించాలని చెప్పి సత్యవతీదేవి అడిగిందనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, అమ్మా, నేను ఏ సమస్య గురించి అయితే నా తండ్రి గారికి నీకు వచ్చినటువంటి ఏ విషయం గురించి అయితే నేను భీష్మ ప్రతిజ్ఞ చేశానో దాన్ని నేను అంటే దాని నుంచి నేను తప్పుకోలేను, ధర్మాన్ని నేను వదలలేను, ఆ ధర్మం ప్రకారంగా నేను నడుస్తాను. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఆయన ఒప్పుకుంటాడని అనుకుంది ఆమె, కానీ ఆయన ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేయాలి? భీష్ముడేమో రాజ్యాధికారానికి ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు, వివాహం చేసుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో రేపు ఎవరు మనకి దిక్కు? ఈ రాజ్యానికి దిక్కెవరు? ఈ రాజు లేని రాజ్యాన్ని ఊహించలేము. తిరుగుబాట్లు, నానా అల్లర్లు, గొడవలు అన్నీ జరుగుతాయి. కాబట్టి ఏం చేయాలని వాళ్ళిద్దరూ మదన పడుతున్న సమయంలో అప్పుడు ఒక ఆమె గత చరిత్ర ఉంటుంది, సత్యవతీదేవి గత చరిత్ర ఉంటుంది. ఆ గత చరిత్ర ఎవరికీ తెలియదు. ఆ గత చరిత్రను ఇదే సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ భీష్ముడితో చెప్పాలని నిర్ణయించుకుంది. ఆ చరిత్ర ఏమిటనేది రెండో ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంచేత మీరు ఈ ఎపిసోడ్ చూడండి, దీని ముందు ఎపిసోడ్ కూడా చూడండి, లింక్ ఉంటుంది, బాగుంటుంది. అది అయిన తర్వాత మనం మళ్ళీ
మళ్ళీ ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్తే, సెలవు.